guys, welcome back to my YouTube channel. This is Ball Rider Max 46. Today log is నాకు రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయింది గాయస్. యాక్సిడెంట్ అయ్యి 15 days అవుతుంది. స్టాప్ ఫెయిల్ అయ్యి ఫ్రంట్కి పడిన బైక్ టోటల్లీ ఖరాబ్ అయిపోయింది. ఈరోజు 15 daysకి ఈరోజు చూసా గాయస్. 15 days నుంచి బైక్ ఎట్లా ఉందో ఏమైందో కూడా తెలియదు. బైక్ కండిషన్ మీరే చూడండి ఎట్లా ఉంది. బ్యాక్ సైడ్ ఫుట్ ట్రస్ట్, ఫ్రంట్ ఫుట్ ట్రస్ట్, ఫ్రంట్ స్క్రీన్ గార్డ్ కూడా పోయింది. లైట్గా స్క్రాచ్ పడింది గాయస్. గేర్ బాక్స్ కూడా కరెక్ట్గా వర్క్ అవుతలేదు. ఫస్ట్ గేర్ అయితే ఫస్ట్ గేర్లోనే ఉండిపోతుంది. అసలు బ్రేక్ కొంచెం కూడా లేదు గైస్. అసలు బ్రేక్ అయితే పట్టుకుంటున్నాయి. బైక్ వెయిట్ అంతా ఫ్రంట్కి పాటంతో సైడ్ ప్యానల్స్ అన్నీ ఇరిగిపోయింది గాయస్. ఫస్ట్ బైక్ మనం రిపేర్కి ఇచ్చేద్దాం, గోప్రోలో కలుసుకుందాం. లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోతాం గైస్. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. గాయస్ ప్రజెంట్ వచ్చేసి కొత్తపల్లిలో ఉన్నాం. మన బైక్ని అన్నవరం మెకానిక్ షెడ్లో ఇచ్చేద్దాం గాయస్. కొత్తపల్లి నుంచి ఒక అన్నవరం ఒక 5 or 6 kilometers ఉంటుంది గాయస్. మనం లేట్ చేయకుండా వెళ్ళిపోతాం. మనం ఫాస్ట్గా వెళ్ళొచ్చు అంటే ఫ్రంట్ బ్రేక్ కొంచెం కూడా వర్క్ అవుతలేదు గాయస్. మనం చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుని వెళ్దాం. A few moments later. గాయస్ మన బైక్కి ఫ్యూల్ చాలా తక్కువ ఉంది. ఫస్ట్ మనం ఫ్యూల్ పట్టించేద్దాం గాయస్. ఫ్యూల్ అయితే పట్టించేసిన, నెక్స్ట్ స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు వస్తుంది అసలైన మజా. గాయస్ ఈ వీడియో షూట్ చేస్తున్న ఐఫోన్తో గాయస్. అదే గోప్రో అయితే వైడ్ వ్యూ గట్రా ఇంకా క్లారిటీగా వద్దును గాయస్. మనం 4Kలో పెట్టి షూట్ చేస్తున్నాం. వీడియో క్లారిటీ బాగుంది కానీ వైడ్ యాంగిల్ మిస్ అవుతుంది గాయస్. గోప్రో తీసుకుందాం గాయస్. కొన్ని రోజుల్లో ఇంకా మంచి వీడియోస్ చేద్దాం గోప్రోతో. మీరు మంచిగా సపోర్ట్ చేయండి గాయస్. నా వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సడన్గా వెహికల్స్ వచ్చేస్తుంది గాయస్. ఫ్రెష్ చేయడానికి ఫ్రంట్ బ్రేక్ కూడా లేదు, మొత్తం బ్యాక్ బ్రేక్ కంట్రోల్ చేసుకోవాలి. బైక్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది గాయస్. బై ది వే సేఫ్ రైడ్ ఈస్ ఇంపార్టెంట్. అన్నవరం మెయిన్ హైవే కంట్రీ అయిపోయాం గాయస్. గైస్ మీరు చూస్తున్న అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానం. మనం దేవస్థానం రోడ్లో ఉన్నాం గైస్. మన మెకానిక్ షెడ్ కూడా వచ్చేసింది. A few moments later. ఫైనలీ మన మాన్స్టర్ని షెడ్ దగ్గర తీసుకొచ్చేసిన. అన్నకైతే బైక్ కండిషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. అన్న అయితే చూస్తా అని చెప్పిండు. సైడ్ ప్యానల్స్ కున్న క్లిప్పులన్నీ ఇరిగిపోయి
ఫ్రంట్ డూమ్లో క్లాంప్ మొత్తం బెండ్ అయిపోయిందండి గాయస్. ఆ అన్న అయితే బెండ్ తీయడానికి ట్రై చేస్తా అన్నాడు గాయస్. ఆ అన్న బైక్ని కొడుతుంటే నా హార్ట్కి పెయిన్ అవుతుంది గాయస్. ఆ అన్న ఎంత ట్రై చేసినా ఇంకా కొంచెం బెండ్ అయితే అలానే ఉంది. ఆ అన్న ఇంకా షోరూమ్కి పట్టుకెళ్ళమని చెప్పిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి. బైక్ రిపేర్ కంప్లీట్ చేయడానికి చాలా ట్రై చేసిండు, కానీ స్టీల్ ఫ్రేమ్ బాగా బెండ్ అవ్వడంతో బెండ్ తీసినా సరిగ్గా ఫిట్ అవ్వలే, కొత్తది మార్చేసుకోవాలని చెప్పిండు. మేము ఇంకా లేట్ చేయకుండా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం గాయస్. అసలు యాక్చువల్గా ఏమనుకున్నా అంటే ఈరోజు బైక్ రిపేర్ కంప్లీట్ అయిపోద్ది హ్యాపీగా ఫీల్ అయ్యా గాయస్, కానీ మై బ్యాడ్ లక్ కంప్లీట్ అవ్వలే. ఇప్పుడు షోరూమ్కి పట్టుకెళ్ళి ఇచ్చేచ్చానే టైం అసలుకే సరిపోదు గాయస్. ఈరోజు ఒక్కరోజు వెయిట్ చేయండి గాయస్. టుమారో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోదాం బైకింగ్ షోరూమ్కి ఇవ్వడానికి. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నా గాయస్. నెక్స్ట్ వీడియోలో బైక్ని షోరూమ్కి పట్టుకెళ్దాం గాయస్. అక్కడ కాస్ట్ ఎంత అయిందో, రిసీవింగ్ మంచిగా చేసుకున్నారో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా గాయస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ గాయస్.